కాకినాడ జిల్లా కెర్లంపూడి మండలం గోపాలపట్నం గ్రామంలో కాకర అప్పారావు అనే వ్యక్తిని నిన్న అర్ధరాత్రి హత్య చేసిన ఘటన ఉద్రిక్తలకు దారితీసింది. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాల మహానాడు నాయకులు మాట్లాడుతూ హత్యకు కారణమైన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని రాయితీలు కల్పించాలని, అలాగే అనుమానాస్పద వ్యక్తుల కాల్ రికార్డింగ్స్ తీసుకుని ఆధారాలతో కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై డీఎస్పీ స్పందిస్తూ దోషులను చాలా త్వరలోనే గుర్తించి అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని, చట్టానికి ఎవరు అతీతులు కాదని, చట్టం తన పని తాను చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట డీఎస్పీ, జగ్గంపేట సీఐ, కెర్లంపూడి, ప్రతిపాడు ఏఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు. దాంట్లో ప్రధాన ముద్దాయిలుగా ఉన్న వాళ్ళందరినీ మీరు ఎఫ్ఐఆర్లో చేర్చండి. అప్పుడు పోలీసుల నిర్లక్ష్యం 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 వేరంరెడ్డి కాశీబాబుని వెంటనే 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 సామాజిక అన్ని రకాల నాకు ఉంది కాబట్టి వచ్చాను. ఆయన మాట్లాడలేదు వినండి. తప్ప నేను ఏమంటానంటే మీకు ఇందాక 2 సార్లు 3 సార్లు ఫోన్ చేశారు కదా. బట్ అలా కాదు సార్. ఇప్పుడు విషయం మీరు సేగర్ చెప్పారు, 3 దఫాలు ఫోన్ చేశారు, ఇక్కడ రాలేదు. అక్కడ విషయం ఏంటంటే అక్కడ జరిగి ఇప్పుడు దాదాపు లేదంటే 16 గంటల నిమిషాలు చెప్తున్నాను సార్. మర్డర్ కేసులు నిమిషాలు చెప్పండి. రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ అయితే చెప్పండి. నిమిషాల్లో ఆయన కేసు ఎక్కడ ఉంటే చెప్పండి. నేను నిమిషాల మీద కేసు మీరు అక్కడ కూర్చొని కూర్చొని ఉన్నారు అక్కడ. అంటే మాలలో అన్నా కానీ ప్రతి ఒక్కరికి లోకువ, మాల నాయకులు అనగానే లోకువ. మీరు పోలీసులే సార్, మేము గవర్నమెంట్ కానీ మమ్మల్ని మాత్రం మీరు చాలా ఎస్ఐ గారిని పిలిపించండి సార్. ఈ ఎస్ఐ గారి వల్ల ఈ హత్య జరిగిందని మేము ప్రధానంగా మేము చెప్తున్నాం. ఆయన మీరు చెప్పారు కాబట్టి మా యొక్క విషయం మీకు చెప్తున్నామండి. ఇప్పుడు ఇంతవరకు జరిగిన దాంట్లోని గతంలోని మీ ఎస్ఐ గారు చేసిన తప్పిదం చాలా ఉందండి. ఇంతలోని ఎలాగంటే ఇరు వర్గాల గొడవ పెట్టుకుంటే అక్కడికి వస్తే పెద్దల పూర్వకంగా ఏనిపల్లి కృష్ణ గారు, సతీష్ గారు, నేను, చెంగల్రావు గారు తదితర నాయకులు వచ్చి ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు గొడవలు పడకుండా సరి చేయండి అని చెప్పేసి మాట్లాడాము. ఆయన దెబ్బలు తగిలి ఎమ్మెల్సీ చేశారు. అవతల వచ్చి ఈయన ఎమ్మెల్సీ చేయకుండాను ఈయన మీద అనవసరంగా కేసు కట్టి జైలుకి పంపించాడు. ఎందుకు పంపించారంటే దీని వెనకాల ఏం పేరు కాశీబాబు అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన చెప్పు చేస్తారని ఎస్ఐ గారు ఆలకించారు. అంటే ఆ వ్యక్తి ద్వారా ఇప్పుడు ఈ కారణం ఏంటంటే ఈ మరణం వరకు దారి తీసింది. కాబట్టి వాళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయాలి. అన్నదమ్ములు ఇద్దరిని, కాశీబాబుని కూడాను. చట్టపరంగాను ఏదైతే SC/ST కేసు ఏదైతే జరుగుతుందో దాంట్లో సంబంధించినటువంటి రావాల్సిన రాయితీలన్నీ కూడా వీళ్ళకి కుటుంబానికి అందజేయాలని చెప్పేసి మా కోరిక డిమాండ్ అండి. అంటే సార్ ఒక మాట అండి. ఇప్పుడు అలాగే మీరు చెప్పింది SC అట్రాసిటీ కేసు ఫైల్ చేయలేదు మా ప్రధాన డిమాండ్ అండి. కుటుంబానికి ఏం రావాలో రాయితీ లేదు, మీరు ఇచ్చేది కాదు, చచ్చేది కాదు. అది గవర్నమెంట్ మీద ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసండి. మా యొక్క డిమాండ్ ఏంటంటే ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. ముద్దాయిలకి ఎవరైతే సపోర్ట్ చేసి వాళ్ళని చంపించేలాగా పూనుకు వెళ్ళిపోరో అతన్ని అరెస్ట్ చేయాలి, అతను ఏమనగా పెట్టాలి. దాని మీద మీరు ఎఫ్ఐఆర్ ఏం చాలు, మీకు సహకరిస్తాం. మా డిమాండ్లు మీరు ఏమీ నిర్వర్తించొద్దు. ఆ డిమాండ్లు మేము ఎలా తెచ్చుకోవాలో, SC అట్రాసిటీ నుంచి ఏమి రావాలో అవన్నీ మేము రప్పించుకోకుంటున్నాం. మీరు ఎఫ్ఐఆర్ వేసి ఆ ముద్దాయిలు మీరు ఎఫ్ఐఆర్ వేసి ఏమని చూపించండి, మేము మీకు సహకరిస్తాం. ఎస్ఐ గారి వల్ల ఈ తప్పు ఎదుర్కొన్నా ఉన్నాడు కదండి ఎస్ఐ గారు పిలిపించాడు సార్. ప్రకారం సాక్షాత్ ప్రకారం రాత్రి 11:30 నేను స్వయం వచ్చి అన్ని